హాయ్ వ్యూవర్స్, నేను శివమలాల ట్యాగ్ తెలుగు నుంచి. మీ అందరికీ తెలుసు, చాలా వెరైటీ కాన్సెప్ట్‌లతోని కొత్త కొత్త మనుషుల్ని ప్రపంచంలో అనేక మంది గొప్ప పనులు చేస్తున్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చి ఒక తాటి మీద మీ అందరికీ పరిచయం చేయాలనేది నా ఆశ. ఎంతోమంది కష్టపడుతున్నారు. ఏదో ఒకటి చేయాలి సమాజానికి, సమాజ సేవ చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. రిటైర్ అయిపోయినా కూడా ఈ దేశానికి, మనం నివసించే ప్రాంతానికి ఏదో ఒక సేవ చేయాలని తపన పడుతున్నారు. ఆయన గురించి, ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే బద్రీనాథ్ గారు. నమస్కారం శివ గారు. సార్, నా పేరు రాజా సత్య వెంకట బద్రీనాథ్. ఓ ప్రొద్దుటూరు వాస్తవ్యుణ్ణి. ఓ పులివెందల్లో చదువుకొని ఉద్యోగరీత్యా అన్ని ప్రాంతాల్లో తిరిగి 23 జిల్లాల్లో కూడా ఉద్యోగం చేశాను. అమ్మో. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినం చిత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం. అంటే పూజ్యులు దేహకారకుడైన తండ్రి, నవమాసాలు మోసి తల్లి, కని పెంచిన తల్లి, చదువు చెప్పిన గురువు ఎప్పటికీ జీవితంలో మర్చిపోకూడదని వాళ్ళను సదా జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బద్రీనాథ్ గారు. మీ గురించి తెలిసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ప్రస్తుతం సమాజం అంతా మారుతుంది. ఒకప్పుడు ఎవరి ఇల్లు ఏంటంటే పలానా జాగా చూపించి ఆ ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంట్లో వీళ్ళు ఉండేవారని. ఇప్పుడు అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చేసాము. అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. వందల కొద్ది కుటుంబాలు, ఒక ఊరు మొత్తం కూడా కలిపితే 100 ఇళ్ళు కూడా ఉండని ఊర్లు అనేకం. మన 12,000 గ్రామాల్లో ఎంతో మందికి 100 ఇళ్ళు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజున మనం గమనిస్తే 100 కుటుంబాల నుంచి 3,000 కుటుంబాలు కూడా ఒక కమ్యూనిటీలో, ఒక దగ్గర, కుల, ప్రాంత, వర్గ అసలు ఏమి సంబంధం లేకుండా బతుకుతున్నారు. అలాంటి వాటన్నిటికీ కూడా మీరు ఎంతో వెల్ఫేర్ చేస్తున్నారు. ముందుగా మీకు అభినందనలు. దేనికంటే ఇప్పుడు ఎన్ని రకాలు, ఇప్పుడు మన 5 వేళ్ళు ఒకలాగుండవు. అట్లనే మన ఇంట్లో మన 5గురు ఉంటే మన మనస్తత్వాలే ఒకలాగుండవు. అలాంటిది కొన్ని వేల కుటుంబాలు ఒక దగ్గర కలిసి ఉండాలంటే ఎక్కడొకొక్కడ చిన్న పొరపచ్చాలు, చిన్న చిన్న విద్వేషాలు ఉంటాయి. వాటన్నిటికీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని మేము పరిష్కరిస్తాం, మేమంటూ ఉన్నామని చెప్పేసి మీరు చేస్తున్న ఈ పనిని నిజంగా కూడా గౌరవించాలి. డెఫినెట్గా ఎవరిదో పనిని మీరు నెత్తినెత్తుకొని చాలా కష్టపడుతున్నారు. దానికి ముందు అప్రిషియేట్ చేయాలి. అందుకనే సార్ మిమ్మల్ని పిలిచి ఈ ఇంటర్వ్యూకి చెప్పి చాలా విషయాలు మీతో మాట్లాడాలనిపించే రమ్మన్నాము. థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. ఇకపోతే ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఇలాగా దీనికి ఒక వెల్ఫేర్ అసోసియేషన్ పెడదామని ఎందుకు అనుకున్నారు? దీనికి సంబంధించి ముఖ్య కారకులు ఎవరు? నేను ఉద్యోగం చేస్తూ ఉండగా 2020లో కోవిడ్ వచ్చింది సార్, మహమ్మారి. అవును. హైదరాబాదు సిటీస్లో ఉన్న వాళ్ళకు వైద్యకు అందుబాటులో హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ రూరల్ విలేజెస్, మాకు ఎస్పెషల్లీ రాయలసీమ, తర్వాత కర్నూలు, లేదు గుంటూరు జిల్లా నేను పని చేసిన చోట, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, వీళ్ళకు ఆ కోవిడ్ అప్పుడు ఎవరన్నా కోవిడ్ బారిన పడితే ట్రీట్మెంట్ లేక కొన్ని ఊర్లలో ఇంటికి ఒకరు చనిపోయారు. నిజం సార్, నిజం. చాలా బాధాకరమైన విషయం. దానికి మనం ఏమి చేయగలము అని నేను అప్పుడు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర పనిచేస్తూ ఉన్నాను. ఆయన ద్వారా మనము ఈ వ్యాక్సినేషన్ వస్తూనే మొట్టమొదట సీనియర్ సిటిజన్స్కు ఇప్పించాలని ఈ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎక్కడ ఉన్నాయి అని దాంతో మొదలుపెట్టి నాకు ఈ కోర్వా యూఫెర్వాస్ డాక్టర్ రావు చెలికాని అని ఆయన 25 సంవత్సరాలు మన ఇండియన్ అంబాసిడర్ టు ఫ్రాన్స్ ప్యారిస్లో ఉన్నారు. ఓకే ఓకే. ఆయన భార్య కూడా ప్యారిస్ లేడీ. ఆయన స్థాపించాడు ఇది. ఓకే. సో దాంట్లో అతను ఈరోజు 90 ఇయర్స్, మంచి వ్యక్తి. ఇప్పుడు ఇది ఒక్క మన హైదరాబాదు కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం మొత్తం మనము విస్తరించి స్వయం పరిపాలన, మన నీడ్స్ మనమే చేసుకోవాలి అని ఇప్పుడు మొత్తం మన కల్చరు గేటెడ్ కమ్యూనిటీస్ అయిపోయింది సార్. కరెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఇప్పుడు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఉపాధి కోసరము, చదువు కోసరము
మనము సొంత ఊర్లు వదిలి వచ్చేస్తూ ఉన్నాము. అప్పుడు వచ్చినప్పుడు ఉన్న ఏదో ఒక కమ్యూనిటీలో చేరితే వాళ్ళకు ఏ విధమైన సహాయ సహకారాలు అవసరాలు ఉంటాయి అనేది గుర్తించి ఇంకా పూర్తిగా సీనియర్ సిటిజన్స్ అండి, పీకా పేరెంట్స్ ఇండియా చిల్డ్రన్ అబ్రాడ్, వాళ్ళది వర్ణనాతీతం. పేరెంట్స్ ఇండియా చిల్డ్రన్ అబ్రాడ్ అది ఒక సంస్థ ఉందండి. దానికి కూడా మేము ఇతోధిక సహాయం చేస్తున్నాం. వీళ్ళకు 70 ఏండ్ల పైన తర్వాత వాళ్ళకు వైద్య సహాయం ఉండదు, ఒంటరిగా ఉంటారు ముసలి తల్లిదండ్రులు. వాళ్ళకు మేము హైదరాబాదులో ఇతరత్రా కూడా ఎక్కడైనా ఉంటే వాళ్ళకు మెడికల్ ఎయిడ్ కానీ ఒక యాప్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే ఆ యాప్లో వాళ్ళు జస్ట్ కాల్ చేస్తానే అందరూ అలర్ట్ అయిపోతారు. సో అంబులెన్స్ వెళ్ళిపోతుంది. అది ఒకటి చేసేది. తర్వాత భారతీయ నాగరికత అండి, ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్ర జన్మ స్వం స్వం చరిత్రన్ శిక్షేరన్ పృథ్వీవ్య సర్వమానవ. అంటే ప్రపంచంలో ఎక్కడ మేధావిగా గుర్తింపబడినా అతను ఒక ఉన్నతుడుగా ఉన్న ఒక స్కాలర్గా తయారైనా కూడా వారికి టీచ్ చేసిన గురువు భారతీయ మూలాలు ఉన్న నాగరికత నుంచే వాళ్ళు వచ్చారు. గ్రేట్, అది మన భారతీయుల గొప్పతనం. We owe a lot to the Indians who taught us how to count, without which no scientific discoveries could have been made. ఐన్స్టీన్ ఎప్పుడో చెప్పి ఉన్నాడు మన భారతీయుల గురించి. ఇండియా ఇస్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ లెజెండ్. ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఇన్స్ట్రక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఆర్ ట్రెజర్డ్ అప్ ఫ్రమ్ ఇండియన్ కల్చర్ ఓన్లీ. We the Indians are great, sir. సార్ గూస్ బంప్స్ వస్తుంది సార్ ఇండియా గురించి మీరు మాట్లాడతాను. నాది నీది అంటే పరాయితనం, నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం మానవతనం. అదే మన భారతీయ సంస్కృతిలోని గొప్పదనం సార్. సూపర్ అండి, సూపర్. నిజంగా భారతీయుల గొప్పతనం గురించి ఎంత బాగా చెప్పారు సార్. ప్రతి భారతీయుడు గర్విస్తాడు సార్ మిమ్మల్ని చూసి. ఈ మాటలకి నిజంగా కూడా మనం ఎంతో ప్రాచీన కాలం నుంచి కూడా మన పూర్వీకులందరూ కూడా భారతీయుల గొప్పతనం గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఈరోజు మళ్ళీ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉండింది. ఇకపోతే మీరు ఒక డిసిప్లిన్ ఉన్న ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. మీ పర్మిషన్తో మీరు చేసిన ఉద్యోగం కూడా నేను చెప్తాను. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డీసీపీగా రిటైర్ అయ్యారు అని నాకు తెలుసు. కానీ మీకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చాలా దగ్గర అనుబంధం ఉండేదని విన్నాను. ఆయనకి మీకున్న అనుబంధం ఏంటి? ఆయన మిమ్మల్ని ఎందుకు పిలిపించుకున్నారు? సార్ 1978-79లో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట ఎమ్మెల్యే అయినప్పుడు నేను 7th మ్యాథమెటికల్ ఒలింపియాడ్ అని దాంట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. అప్పుడు ఉన్న కేసీ అబ్రహం గవర్నర్ గారు ఆయన నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. దానికి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హైగ్రీవాచారి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన నీది ఏ ఊరయ్యా అని అడిగారు. నాది మీ ఊరే సార్, పులివెందల, కానీ ఉద్యోగరీత్యా మా నాయన ప్రొద్దుటూరు పోయి ఉన్నాడు అంటే ఆయన అప్పటికప్పుడు నాకు అప్పుడు 2 కాలేజీలు ఉన్నాయి సార్, ప్రైవేట్ కాలేజీలు లేవు. 1977-78 ఓన్లీ మాకు తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, అనంతపూర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజు. ఆ గోల్డ్ మెడల్ తీసుకునేందుకు ఫస్ట్ టైం నేను హైదరాబాదుకు వచ్చా. అంతవరకు హైదరాబాదు కూడా తెలియదు. అప్పటికి నా వయసు 20 సంవత్సరాలు, 19. అప్పుడు ఆయన దగ్గరికి తీసినాక హైగ్రీవాచారి గారికి చెప్పి రెసిప్రోకల్ బేసిస్ కింద అప్పటికప్పుడు ఒక సీటు అలాట్ చేయించాడు. అందుకు ఆయన నేను జీవితంలో రాజశేఖర్ రెడ్డి గారిని మర్చిపోలేను సార్. అంటే ఈ సేవా కార్యక్రమాలు అనేది ఆయన మొదటి నుంచి కూడా ఉన్నారంటారు. ఉంది సార్. ఆ అభిమానంతో ఆయన దగ్గరికి తెచ్చాడు. కాబట్టి నా 36 సంవత్సరాల సర్వీసులో ఒక్క చిన్న తప్పు కూడా చెయ్యకుండా, ఒక్క చిన్న మెమో లేకుండా నేను
ఫస్ట్ రోజే నాకు ఇంటికి రిటైర్డ్ అయితే మొత్తం పెన్షన్ డబ్బులు, పిఎఫ్ డబ్బులు, గ్రాట్యుటీ డబ్బులు, ఈఎల్ ఎన్కాష్మెంట్ అన్నీ ఇంటికి తెచ్చిచ్చారు సార్ ఒక్క రోజులో. అబ్బా! అది ఆ దేవుళ్ళు మాకు ఇచ్చిన, అంటే తల్లిదండ్రులు తర్వాత గురువు గారు మాకు నేర్పిన ఆ సంస్కారం సార్. అందువల్ల అది వచ్చింది. ఇప్పుడు ఇది కూడా సేవ చేయాలనే కార్యక్రమం ఎందుకంటే రూరల్ విలేజెస్ తెలుగు మీడియం నుంచి మేము వచ్చిన వాళ్ళము. ఈ సిటీ కల్చర్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ లేకపోయినందువల్ల చాలా నష్టపోయాము. ఓకే. ఇదే విధంగా భావితరాల పిల్లలకు జరగకూడదు అని రూరల్ విలేజ్ స్టూడెంట్స్ కోసము మేము బ్రెడ్ సొసైటీ పెట్టాం సార్. అంటే బేసిక్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ. బ్రెడ్ దానికి పద్మనాభయ్య గారు రిటైర్డ్ హోమ్ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ సార్. తర్వాత మిగతా మేధావులంతా ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. దీనివల్ల ఏమంటే సార్, రూరల్ విలేజ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో మేము ఎవ్రీ ఇయర్ 5,000 రూపాయల మంచి లేటెస్ట్గా అప్పటి ప్రచారంలో ఉన్న బుక్స్ డొనేట్ చేస్తాం సార్. అది సాహిత్యం మీద కావచ్చు, నాలెడ్జ్ మీద కావచ్చు, సైన్స్ మీద కావచ్చు, ఎవరెవరికి దేని మీద అభిలాష ఉంటే దాన్ని చదివి ఆ రూరల్ విద్యార్థి ముందుకు వస్తారని, నిబిడీకృతమైన వాళ్ళ తెలివితేటలను, వాళ్ళ జిజ్ఞాసను బయటికి తీయాలా అని సార్. లర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ, లర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ, క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్, థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ మేక్స్ ఏ గ్రేట్ అబ్దుల్ కలాం చెప్పి ఉన్నారు సార్. ఆ విధంగా రూరల్ విలేజ్ స్టూడెంట్స్కు సివిల్స్లో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేందుకు, తర్వాత ఇప్పుడు ఉన్న ఈ కాంపిటీషన్ వరల్డ్లో మనం వాళ్ళను రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలకు తయారయ్యేందుకు సాఫ్ట్ స్కిల్స్ తయారు చేస్తూ ఇతోధికంగా చేయాలా అనేదే ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం సార్. ఇంకా ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ హైదరాబాదులో ఈరోజు 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి సార్. ఏవి బిలో 100 అయితే మీకు 30,000 ఉన్నాయి. 100, 200 పైన అయితే 5,000 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సుమారు 25 లక్షల మంది ఓటర్లు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నారు సార్. అవునా సార్? హైదరాబాద్లో? ఎస్, 25 లక్షల ఓటర్లు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నారు. అంటే నేను మొత్తం మీకు జిహెచ్ఎంసి కాకుండా సరౌండింగ్ మున్సిపాలిటీ హైదరాబాదే కదా. దీనికి 3-4 సంస్థలు ఉన్నాయి సార్. ఒకటి యూఫెర్వాస్, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్. అది బోత్ తెలుగు స్టేట్స్లో సిటీలో ఉన్నది, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. ఇది కాక ఎఫ్జిసిసి, ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ సైబరాబాద్. సైబరాబాద్ ఇప్పుడు వెస్ట్ జోన్లో డెవలపింగ్ సార్, అక్కడ అది ఒక సొసైటీ. తర్వాత తేనా, తెల్హాపూర్ నేబర్హుడ్ అసోసియేషన్, అది ఒకటి సార్. ఇది అయిపోయినాక మున్సిపల్ లిమిట్స్కు దగ్గర ఉండి ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలు, నార్సింగ్, బడంగ్పేట్, తర్వాత ప్రగతి నగర్, తర్వాత మనకు ఈ వస్తూ ఉన్న మణికొండ, ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్ సార్. అవి కూడా వాళ్ళకు మనము సరైన అవగాహన కల్పించాలని అది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, అది ఒక సంస్థ సార్. ఈ విధంగా ఇవన్నీ కలుపుతూ ఇండియా లెవెల్లో ఒకటి పెట్టాం సార్, కోర్వా అంటారు, అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్. ఇప్పుడు త్రిపుర, మేఘాలయ, ఢిల్లీ, తర్వాత మనకు మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, ప్రతి స్టేట్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు సార్. ఇప్పుడు మీ నవంబర్ 9, నవంబర్ 10వ తేదీ ఈసారి 11th నేషనల్ కాన్ఫరెన్స్ హైదరాబాదులో పెడుతూ ఉన్నాం సార్. దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని పిలుస్తూ ఉన్నాము. తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఐటీ మినిస్టర్ను ఒకరోజు, సెంట్రల్ మినిస్టర్స్ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, తర్వాత సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెషన్స్ తెచ్చి దీని ద్వారా పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలి,
ఇది మెయిన్ సబ్జెక్ట్ సార్. ఇప్పుడు ఎందుకు సార్ సడన్గా నిజంగా కూడా మనం గమనిస్తే గత 5 సంవత్సరాలుగా పర్యావరణం మీద విపరీతమైన నాలెడ్జ్ వచ్చింది, ప్రజలకి వచ్చింది. ఒక పక్క జనాలు ఎలా ఉండాలి, ఎంత పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కల్ని ఎందుకు పెంచాలి, మనం ఎంత శుభ్రంగా ఉంటే సమాజంలో మనకి సమాజం అంత ఇస్తుంది అనే ఒక భావన అయితే కలిగింది సార్. ఇదంతా మీలాంటి వాళ్ళు ఉద్యమం చేయటం వల్లేనంటారా, లేకపోతే ప్రజల్లోనే వాళ్ళకి అవగాహన వచ్చిందంటారా? న్యాచురల్ కెలామిటీస్ సార్. విపరీతమైన ఎండాకాలంలో వేడి, చలికాలంలో చలి, వర్షాకాలంలో నిన్న మొన్న మీరు చెప్పి ఉంటారు క్లౌడ్ బర్స్టింగ్ జరిగి ఈ పర్యావరణం సమతుల్యం దెబ్బతిని ఇవి జరుగుతూ ఉన్నాయి. మనం భావితరాలకు, ఫ్యూచర్ జనరేషన్కు ఈ నేచర్ను మనం కాపాడుకోలేకపోతే, ఈ భూమిని మనం కాపాడుకోలేకపోతే మనకు భవిష్యత్తు లేదు సార్. ప్లానెట్ డోంట్ వాంట్ హ్యూమన్ బీయింగ్, బట్ హ్యూమన్ బీయింగ్ వాంట్ ప్లానెట్. కరెక్ట్ సార్, బాగా చెప్పారు. నిజంగానే మనకు 15 రోజుల కిందట 20 రోజుల కిందట గమనిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం అయిపోతున్నారు జనం. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, అసలు ఊహకే అందని ఒక చరిత్రం నిజంగా కూడా విలయ తాండవం చేసింది ప్రకృతి. ఒక విజయవాడ తీసుకోండి, ఖమ్మం తీసుకోండి, 2 ప్రాంతాలు ప్రజలు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళ ఇళ్లలో బురద ఇంకా వెళ్ళిపోలేదు. వీటన్నిటికీ కూడా కారణం ఈ క్లౌడ్ బస్టర్స్ అనే అంటారా? ఎస్ సార్. ఇప్పుడు ఉదాహరణకి ఇంకా ఇది చాలా తక్కువ సార్. మనకు కేరళలో, వయనాడులో జరిగింది, లేదు ఉత్తరాఖండ్లో ఆ జరిగిన వరదలు, అక్కడ జరిగిన నష్టాన్ని పోల్చుకుంటే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నష్టం కొంతవరకు గుడ్డిలో మెల్ల అంటారు సార్. కొంత పర్లేదు, అంటే ఏదో ఒక విధంగా ప్రభుత్వం వారు, ప్రజలు సహాయ సహకారాలు చేస్తే త్వరగా కోలుకొని మళ్ళీ జనజీవన స్రవంతి వాళ్ళు వాళ్ళ దారిలో వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఈ పర్యావరణం దెబ్బతింటూ ఉంది అంటే కారణం ఎవరు సార్? మానవుడు. మానవునికి మనకు మన యొక్క అదృష్టము, మన యొక్క బ్లెస్సింగ్స్ అండ్ డిస్గైజ్ సార్ మన జనాభా. కరెక్ట్. మనము 145 కోట్ల జనాభా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉంది. దీంట్లో కూడా 30 సంవత్సరాల లోపు 56% ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలను మనం సరైన పద్ధతిలో వాళ్ళను తర్ఫీదు ఇచ్చి పర్యావరణం మీద వాళ్ళకు అవగాహన కల్పించి మనం చెయ్యాలంటే అది విద్యార్థి దశ నుంచి జరగాలి. కరెక్ట్. ప్లస్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, మీరు ఏ చిన్న టౌన్కు పోయినా సార్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి, లేదా గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, లేదా కాలనీస్ వస్తూ ఉన్నాయి. ఇది కారణము ఏమి అంటే మనకు ఉన్న భూమి తక్కువ. 30 కోట్ల స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న మన జనాభాకు ఎంత భూమి ఉందో ఈరోజు కూడా భూమి అంతే. భూమి పెరగదు కదా సార్. కానీ మనం 30 కోట్ల జనాభా ఈరోజు 145 కోట్ల, 5 రెట్లు పెరిగింది. కానీ భూమి లేదు, రిసోర్సెస్ లేవు. ఇండియా ఈజ్ నాట్ ఏ పూర్ కంట్రీ, బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అన్న అపవాదం తొలగిపోవాలి సార్. ఎందుకంటే ఇండియాలో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, మనిషి డెవలప్ అయ్యేందుకు నాగరికత, సంస్కృతి ఉంది. కానీ మన దగ్గర చదువు లేక 400 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉండి మనం మన కాళ్ళ మీద నిలబడలేక వచ్చాం సార్. కానీ ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలతో, ప్రభుత్వ ఆశయాలతో ఈరోజు మనం విశ్వగురువుగా తయారవుతూ ఉన్నాం. చేస్తారంటారా సార్? ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి అంటారా? 100% జరుగుతుంది సార్. ఎప్పుడు ఈ ఫ్రీ బీస్ అంటే ఉచిత పథకాలు ఇవ్వకుండా పనికి వాళ్ళు వర్క్ చేస్తేనే పని జరుగుతుంది అనేది ప్రజల్లో తేవాలి సార్. అది ఎందుకు సార్ అది మిస్ అయిపోయాం మనం అందరం? ఉచితంగా ఇస్తామనేది ఎందుకు ప్రచారం స్టార్ట్ అయింది సార్? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీకు ఊహ తెలుసు, మీరు ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు తెలిసినంత వరకు. నేను రాజకీయాలు మాట్లాడాలని కాదు, కానీ ఉచితం అనేది అసలు మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు లేసొస్తాడు అంటారు సార్. ఏదైనా ఫ్రీగా మీకు ఇస్తాము అంటే చొక్కా నలగకుండా, మేము కష్టపడకుండా ఇంటికే మీకు అన్నీ తెచ్చిస్తాము అంటే అది ప్రజల్లో ఒక నిర్లిప్తత వచ్చి వాడు సుఖానికి అలవాటు పడి నెక్స్ట్ డెవలప్మెంట్ ఉండదు సార్. అది సుఖం కాదు సార్, అది వాడి నాశనం. ఎస్. అది ఆ నాశనాన్ని ఏరి కోరి తెచ్చుకుంటున్నారు.
దాన్ని ఈ రాజకీయ నాయకులు ఆమోదిస్తున్నారు. మీలాంటి మేధావులు ఎంతోమంది చాలామంది ఉన్నారు మీ గ్రూప్స్‌లో. ప్లీజ్ ఈసారి ఇప్పుడు జరిగిన నష్టం ఎట్లాగో జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉచితాలని తీసివేసి ఉచితాలని నేనంటుంది పథకాలను ఉంచాలి. పాపం అందరికీ అవసరమైన వాళ్ళకి అందివ్వాలి సార్. చదువు విషయంలో గానీ, విద్య విషయంలో గానీ, చదువు, వైద్యం, రోడ్లు, రవాణా, తాగునీరు, మిగిలిన నిత్యావసరాలు మిగతా అన్నీ కూడా ఇవ్వాలి. ప్రజలకి, లేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఉచితంగా వాళ్ళని కూర్చోబెట్టి సోమరిపోతులను తయారు చేయొద్దని మీలాంటి మేధావి వర్గం అంతా కూడా చెప్పాలని చెప్పి నా సూచన సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ తరపు నుంచి. మీకు ఒక విన్నపం, రాజకీయ నాయకులకు వాళ్ళకు పవర్ కావాలి, అధికారం. పావురాళ్ళ ఈకలు తొడుక్కొని పంక్తిలో కూర్చునే రాబందులు, సంతకాలు పెట్టే పాలకుల వేళ్ళ సందుల్లోని విషమ సందులు, పొద్దునే చూరు కంటుకునే బల్లులై, మధ్యాహ్నం గోడ మీద పిల్లులై, సాయంత్రం కాగానే ఊసర వెల్లులై, రంగులు ఫిరాయించే అధికారాంధ్రులు మీ నోళ్లకు సంకెళ్ళు వేస్తుంటే, మీ నొసళ్లకు మసి పూస్తుంటే, మీ నరాల సింహ స్వరాలకు మేక గొంతుకలను తగిలిస్తుంటే మీరు చూస్తూనే ఉన్నారు, మీన మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. బీద ప్రజలు సార్, అమాయకులు లేదు, అందువల్ల అది జరిగింది. నిజంగా సార్, ఇదైతే మాత్రం ఖండించాలి సార్. అందరూ కూడా వీలైనంత ఇప్పుడు వెల్ఫేర్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషనే కాదు సార్, వెల్ఫేర్ అబౌట్ ద పీపుల్, natural resources, sir. Yes. The prosperity of our country, the prosperity of India. మీరు ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు సార్, ఇన్ని పథకాలు చేస్తున్నారు. ఇన్ని పథకాల్లో అది కూడా యాడ్ చేయండి సార్. నిజంగా పీపుల్కి అవసరమైంది నిజమైన చదువు ఉంటే ఆటోమేటిక్గా వాడు అన్ని రకాలుగా ఆలోచించగలడు. వాడి బ్రెయిన్ పెరుగుతుంది, వాడి నడవడిక మారుతుంది, వాడి నాగరికత మారుతుంది, వాడు కట్టుకునే బట్ట మారుతుంది, తినే తిండి మారుతుంది, మాట్లాడే పద్ధతి మారుతుంది. వీటిలోంచి మీరు కూడా ఒక తీసుకురావాలని చెప్పి నేను ఇంటర్వ్యూ పరంగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. అందుకే రూరల్ విలేజెస్నే మేము టార్గెట్ పెట్టుకున్నాం సార్, లీడ్ ఇండియా. దీని ద్వారా మేము గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులకు, 10th క్లాస్ చదివే వాళ్ళకు మారల్ సైన్స్, ఇప్పుడు దురదృష్టం అది సార్, మనకు టీచర్ ఈజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్, స్టూడెంట్ ఈజ్ ఏ వినియోగదారుడు. ఆ గురు శిష్య సంబంధం దెబ్బతిన్నది. గురుదేవో భవ అనేది ఒకప్పుడు గురుకులాలు ఉండి రాజైనా, రైతైనా, సామాన్యుడైనా, షావుకారి అయినా ఆ గురుకులంలో పోయి ఆ గురువు దగ్గర చదువు చెప్పించుకొని ఉత్తీర్ణుడై వచ్చేవాడు. ఇప్పుడు మనీ మేక్స్ మెనీ థింగ్స్. మీ దగ్గర డబ్బు ఉంటే మీ ఇంటికే అన్నీ వస్తాయి. ఆ సుఖాలకు అలవాటు పడిపోయి విద్యార్థులు నిర్వీర్యమైపోతూ ఉన్నారు సార్. నిజం. మనందరం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఈ రోజున సమాజం గురించి ఎంతో కొంత అవగాహనతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎంతమంది వచ్చి ఎలాగవుతారో, ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది నిజంగా ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాను సార్. నేను నిజంగా ఎంతో ఆలోచిస్తాను. The prosperity of our country depends not on the abundance of its revenues, not on the strength of its fortifications, not on the beauty of its public buildings, but it consists in its number of cultivated citizens, in its men and women of education, enlightenment, character and last environment. కరెక్ట్ సార్. అదే జరగాలి సార్. అది జరుగుతుందని ఆశిస్తున్నాను సార్. ఇకపోతే సార్, మీ దగ్గరికి ఈ వెల్ఫేర్ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి 100 మంది 200 మంది ఉన్న దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందంటే అనేక రకాల గొడవలు, అక్కడ కూడా ప్రెసిడెంట్లు, అక్కడ సెక్రటరీలు, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సార్. మీ దగ్గరికి ఎటువంటి సమస్యలు వస్తుంటాయి సార్? ఇది కద్దు సార్. మామూలుగా హ్యూమన్ బీయింగ్స్లో మీకు ఒక సామెత ఉంది, ఎస్పెషల్లీ భారతీయులకు. ఒక నౌకలో అన్ని దేశాల కప్పలు వెళ్తూ ఉంటాయట. వెళ్తూ ఉంటే ఇండియా నుంచి పోయిన కప్పలు అవి ఒక డబ్బాలో పెట్టి ఉంటే ఉన్నట్లుండి దాంట్లో అది విడిపోతుంది. అప్పుడు ఈ నావికుల దగ్గరికి పోయి సైలర్ దగ్గర చెప్తారు, సార్ దాంట్లో కప్పలు బయటికి పోయినాయి, అవి గోడెక్కుతున్నాయి, ఏం చేయాలి సార్ అని. ఏ దేశాంది అని అన్నాడంట. ఇండియాది అంటే ఏం పర్లేదురా, ఒకటి పైకి ఎక్కితే ఇంకోటి కిందికి దించుతారు, వాళ్ళు అక్కడనే ఉంటారు, రేపు పొద్దున వరకు నీకు భయం లేదు అని చెప్పారంట. మన ఇండియన్స్ మెంటాలిటీ అట్లా సార్, మనం ఏమీ చేయలేం. కారణం ఏమంటే మన కల్చర్లో మన ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు, విపణి వీధి, తపోవనం, చాకిరేవు, శాసనసభ,
మూత్రశాల యాత్రాస్థలి ఎచ్చటైతేనేం పోటీ పడి కాటులాడ. పోటీ ప్రపంచం అయిపోయింది సార్. స్కిల్స్ నీ దగ్గర ఉంటేనే, నీ దగ్గర మెధావితనం ఉంటేనే, ఏదో ఒక విధంగా నువ్వు సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే నువ్వు ప్రపంచంలో మనగగలుగుతూ ఉన్నావు. అది కావాలంటే విద్యార్థులకు మనం వాళ్ళను ఎంకరేజ్ చేసి, రూరల్ ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకు వస్తుంది సార్, రూరల్ విలేజెస్ వాళ్ళకు జరగాలి. ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సార్ మీరు చెప్పినట్టు అన్ని రకాల, ఇట్ ఈజ్ మినీ ఇండియా సార్. అన్ని రాష్ట్రాల ప్రజలు ఒక సొసైటీలో ఉంటారు. అన్ని జాతులు, మతాలు, కులాల వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళని తీసుకొని పోవడము ఒక ఇండియా గవర్నమెంట్ ఏ విధంగా అయితే చేస్తుందో ఆ విధంగా ఉంటుంది సార్. అందుకే దీనికి మేమేం చేసామంటే ప్రతి రెసిడెన్షియల్ సొసైటీ కూడా గవర్నమెంట్తో సొసైటీ రిజిస్టర్ చేసుకోవాలి. కరెక్ట్. తర్వాత అది జీహెచ్ఎంసీలో, మున్సిపాలిటీలో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. కరెక్ట్. వాళ్ళు వచ్చినాక ఆ సొసైటీకి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటారు. తరువాత దానికి వచ్చే రాబడి ఖర్చులు, అంటే ఇప్పుడు ఉదాహరణకు సొసైటీ రన్ కావాలంటే వాటరు, కామన్ ఎలక్ట్రిసిటీ, స్విమ్మింగ్ పూల్స్, తర్వాత క్లీనింగు, ఇవన్నీ కూడా డబ్బులు కావాలి. ఎక్కడ సెక్యూరిటీ అన్నీ ఆ డబ్బులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 100 మందిలో ఒకడో ఇద్దరో వెధవలు ఉంటారు. ఆ వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలా అనేందుకు మేము బైలాస్ రాసి, మీ విధి విధానాలు ఏమిటి, ఏ విధంగా మీరు చేస్తే దాన్ని సొసైటీని రన్ చేయగలరు అనేది మేము మోడల్ సొసైటీగా చేస్తూ ఉన్నాం సార్. ఒకటి, నెంబర్ 1, పర్యావరణం మనం రక్షించాలా అంటే సొసైటీస్ నుంచే మొదలు కావాలి సార్. ఇప్పుడు నెంబర్ 1 ఫస్ట్ వాటర్ సార్. 2050కి మనకు ప్రపంచంలో యుద్ధాలు కేవలం నీటి కోసం వస్తుంది. కరెక్ట్. దాన్ని మనం కనుక ఈరోజు కాపాడుకోలేకపోతే రేపొద్దున మన నెక్స్ట్ వచ్చే జనరేషన్కు జీవితం ఉండదు సార్. కల్కి సినిమా చూసారా మీరు? చూశానండి. వాటర్ యుద్ధాలు ప్రభాస్ గారు కూడా వాటర్ మంచి గాలి వస్తే చాలని పలానా కాంప్లెక్స్కి వెళ్తే అక్కడైతే మంచి గాలి, మంచి నీరు వస్తుంది అనేది ఉంటుంది. అది అందుకు దీనికి ఏం చేశామంటే సార్, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ప్రతి సొసైటీలో కూడా మనము ఎస్టిపి పెట్టిస్తున్నామండి. అది కంపల్సరీ చేసాము. దానివల్ల ఏమవుతుంది, ఈ వాటరు రీసైకిల్ అవుతుంది. మళ్ళీ అవి మనము ఫ్లష్ అవుట్కి కానీ, చెట్లకు కానీ, లేదు కామన్ ఏరియాస్ క్లీనింగ్ కానీ అది వాడవచ్చు. తరువాత వాటర్ మీటర్స్ పెట్టి ఎప్పుడైతే నీకు ఛార్జ్ చేస్తాము అంటే ఆటోమేటిక్గా వాటర్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఛార్జ్ ఉంటుందో ఆటోమేటిక్గా. మా దగ్గర 3-3.5 లక్షల రూపాయలు వచ్చేది సార్, ఈరోజు 0 అయిపోయింది మాకు. తర్వాత ఇంకొకటి ఏమంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. కరెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. సొసైటీస్లో ఇప్పుడు పెద్దవి ఉన్నాయి సార్. ఒక్కటే చోట 2000-3000 అపార్ట్మెంట్స్ ఉంటే ఆ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ వాళ్ళు తీసేస్తే వాటర్ ఉండదు, చాలా కష్టమవుతుంది. అది ఒకటి సార్. అలాంటి వాటికి మీరు జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా సార్? మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాం సార్. ఖచ్చితంగా వాటర్ హార్వెస్టింగ్ చేయాలి, రెయిన్ వాటరు. తర్వాత ఎస్టిపి ద్వారా రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ చేయాలి. తర్వాత ఎవరు వాటర్ కన్జంప్షన్ తక్కువ ఉంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు గ్రీన్ ఇండియా అవార్డ్స్ ఇస్తూ ఉన్నాము. ఇది కూడా చేస్తూ ఉన్నాం సార్. అది దానివల్ల ఏమంటే కొన్ని సొసైటీస్ తెలుసుకొని, అంటే ప్రతి సొసైటీకి మనం పోయి వాళ్ళను ఎడ్యుకేట్ చేయడం, ఎన్లైట్మెంట్ చేయడం. అది ఫస్ట్ వాటర్ సార్. నెక్స్ట్ నాన్ కన్వర్షనబుల్ ఎనర్జీ. మనము సోలార్ రూఫ్ టాప్స్, తర్వాత ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్, కార్ పూలింగు, ఇవి మనం పెట్టి మనం ఈ ఇప్పుడు ఉన్న పర్యావరణానికి హాని కలగకుండా మనం చేయగలిగినది ఆ మూడింటి ద్వారా. మనం ఇప్పుడు విద్యుత్ శక్తి సార్ మనం కొనాలి. మనం ఈ బొగ్గు ద్వారా, మిగతా రసాయనాల ద్వారా వాడుకుంటూ ఉండేది 140, ఇప్పుడు 30 కోట్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈరోజు 140 కోట్లకు కావాలా, అవసరాలు తీరాలంటే చాలా కష్టం. ఆ రోజు ఎలక్ట్రీషియన్ అంటే ఒక బల్బు, మహా అయితే ఒక రేడియో సార్. ఈ రోజున ప్రతి ఒక్క ఇంట్లో ఎన్ని రకాల ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. ఆ రోజుకి ఈ రోజుకి మనం కంపేర్ చేసుకుంటే కొన్ని 100 రెట్లు విద్యుత్ వినియోగం జరుగుతుందా? ఇప్పుడు ఇండియా నెంబర్ 1 అవుతూ ఉంది సార్. అందుకే మనము ఈ సోలార్ ద్వారా 2500 మెట్రిక్ టన్స్ మెగావాట్స్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది సార్. ఇప్పుడు ఇంకొకటి సొసైటీస్కు ఈ సోలార్ రూఫ్ టాపు, సోలార్ వాటర్ హీటర్సు పెట్టుకుంటే
70% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది సార్. మరి అది మీరు దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చేస్తున్నాం సార్. ఇప్పుడు అందుకే ఈ 9, 10వ తేదీలు మేము పెడుతూ ఉన్న కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమంటే త్రూఅవుట్ ఇండియా వచ్చిన వాళ్ళకు దీని మీద మనం ఎన్లైట్మెంట్ చేసి దాంట్లో నిష్ణాతులతో మనం స్పీచెస్ ఇప్పించి ఏ విధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేది అది ఒకటి సార్. 2 మనకు వేస్ట్ మేనేజ్మెంట్. కరెక్ట్. ఇది చాలా కష్టం. ఇప్పుడు మనకు ప్లాస్టిక్ యూజ్ ఎక్కువైపోయింది. కరెక్ట్. మనం ఏమంటే భారతీయులు స్వతహాగా మధ్యతరగతి ప్రజలు, ఎంత డబ్బులు మిగిలితే అంత మంచిది అని చెప్పి వాళ్ళు పర్యావరణాన్ని ఫ్యూచర్ గురించి అప్పట్లో ఉన్న తల్లిదండ్రులకు తెలియదు. ఇప్పుడంటే నాగరికత సంస్కృతి పెరిగింది, దాని ద్వారా వాళ్ళకు ఏమంటారు అవగాహన వస్తూ ఉంది. కొంచెం తగ్గిందని చెప్పాలి సార్ ఈ మధ్య కాలంలో. లేదు సార్, ఇప్పటికి కూడా 58,000 టన్నుల మెట్రిక్ టన్స్ పర్ యానం ఇండియాలో వేస్ట్ ఉత్పత్తి అవుతూ ఉంది సార్. వీటన్నిటిని ఏం చేస్తాము? 51. దాంట్లో మనకు కేవలం వస్తూ ఉండేది 18,000 మెట్రిక్ టన్స్కు మాత్రమే అకౌంట్ ఫార్ అవుతూ ఉంది. మళ్ళీ రీసైక్లింగ్ కానీ మళ్ళీ మిగతా 35 టన్నులు అండి అవన్నీ మొత్తం మనకు భూమిలో పోయి మనము కల్టివేట్ చేసిన ఆహారంలో కలిసి మైన్యూట్ గ్రాన్యువల్స్, దానివల్లే క్యాన్సర్స్ అవన్నీ కూడా. క్యాన్సరు, బ్రెయిన్ స్టామింగ్, దాన్ని ఏమంటారు బ్రెయిన్ హెమరేజ్ రావడము, లంగ్స్ కిడ్నీస్ దెబ్బతినడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం తెలియక. మధ్యతరగతి వాళ్ళ హస్తం ఇందులో ఎక్కువ ఉందంటారు. మనము అవగాహన ఇవ్వక, అది ప్రభుత్వాన్ని చదువుకున్న మేధావి వర్గాన్ని తప్పు సార్. ఇప్పుడు మనకు లిటరసీ తక్కువ, ఇప్పుడిప్పుడు పెరుగుతూ ఉంది మనకు. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 1% ఇన్ 1975-76. ఈరోజు 10 to 15% ఉంది. కరెక్ట్. అది తర్వాత ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియన్స్ కష్టపడే మనస్తత్వం ఉంది, అందువల్ల వాళ్ళకు పైన ఆకాశమే హద్దు. గ్లోబ్లో ఎక్కడైనా వాళ్ళు ఉండగలరు, చేయగలరు. ఇది మనకు వాళ్ళు పోయి ఈరోజు భారతదేశం ఇంత త్వరగా విశ్వగురువుగా తయారవుతూ ఉందంటే అది కారణం సార్. ప్రౌడ్ సార్. మీరు మాట్లాడుతుంటే నిజంగానే ఎన్ని విషయాలు మాట్లాడవచ్చు అనిపిస్తుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే సెంటర్ ఆఫ్ హైదరాబాద్ గత నెల రోజుల నుంచి కూడా మొత్తం ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారి హవా కొనసాగుతుంది. హైడ్రా మీద మీకున్న అవగాహన ఏంటి? హైడ్రా వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఈ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి సార్. హైదరాబాద్కు మరి యొక్క పేరు ఏం సార్? భాగ్యనగరం. ఇంకొకటి అంటే లేక్ సిటీ. లేక్ సిటీ. ఓకే. హైదరాబాద్ను లేక్ సిటీ అంటారు. 2540 చెరువులు ఉండేట సార్. ఇంకా ఎక్కువ సార్. అవునా? నిజాం కాలంలో ఉండేటివి ఇంకా ఎక్కువ. లేక్ సిటీ హైదరాబాద్. ఇది 1968-69లో మనం వచ్చినది మీరు చెప్తూ ఉన్నారు. ఈరోజు దాంట్లో హార్డ్గా 400-300 మిగిలిపోయినాయి సార్. అన్ని లేక్స్ కూడా ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారు సార్. అది తప్పు కదా సార్. అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఇది ఒకటి గవర్నమెంట్ ఆఫీసర్ల తప్పు. ఆఫీసర్లు పలుకుబడి ఉన్న అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల తొత్తులుగా మారడం రెండవ తప్పు సార్. కానీ ఇప్పుడు పాపం కొనుక్కున్న వాళ్ళు మీరు చెప్పినట్టే మధ్యతరగతి వాళ్ళు ఒక్క ఇల్లు ఉంటే చాలు జీవితం సరిపోద్ది అనుకునే ఒక పరిస్థితిలో ప్రతి ఒక్కడికి ఎంతో కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంటాడు సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సార్ 10 రూపాయలు మనం ఒక కొడుకు చాక్లెట్ ఇవ్వాలంటే 10 మాటలు ఆలోచిస్తాం. అరే ఇంట్లో పప్పు బెల్లాలు ఉన్నాయి తిను, ఇంకొకటి ఏదో అమ్మ చేసింది తిను అని. అట్లాంటిది ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు పెట్టి సామాన్య మానవుడు కొన్నప్పుడు మినిమం అవగాహనతో చూడవలసిన బాధ్యత ఉన్న ప్రజలది సార్. వాళ్ళు పొరపాటున మోసపోయినారు, ప్రభుత్వాన్ని సార్. అటువంటి దాంట్లకు పర్మిషన్స్ ఇచ్చి అది చేస్తూ ఉన్న అధికారులది, తర్వాత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన మేధావి వర్గాన్ని. ఈ రెండు మనం చెప్పాలి సార్. చెప్పాలి. దేనికంటే ఇది కోడిగుండా గుడ్డి ముందా అనే సామెత కింద నిజంగా ఇక్కడ ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారని పక్కన పెడితే ఎంత అన్యాయం సార్. ఇప్పుడు ఒక ప్రాజెక్టు స్టార్ట్ అయింది సార్, అసలు పవర్ ఇవ్వలేదు అనుకోండి, పవర్ కన్జంప్షన్ ఇవ్వలేదు, పవర్ సప్లై ఇవ్వలేదు గవర్నమెంట్, అది కరెక్ట్ కాదని అతను ముందుకు వెళ్తాడా సార్?
వెళ్తాడా? ఆ గవర్నమెంట్‌కి సంబంధించి ఒక పవర్‌కి సంబంధించిన ఏమి ఇవ్వకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళడు కదా! బిల్డింగ్ కట్టడానికో, లేకపోతే బోర్ ఏసుకోవడానికో, లేకపోతే ఇంకొక దానికో 100 రకాల కార్యక్రమాలకు వెళ్ళడు కదా సార్. ఇదంతా నేను ఇక్కడ హైడ్రాని పూర్తిగా నేనేమి సమర్థించట్లేదు, అలా అని వ్యతిరేకించట్లేదు సార్. చూస్తున్నాం. నిజంగా ప్రజలకు మంచి జరిగి, పర్యావరణానికి మంచి జరిగితే మంచిదే. నేనిప్పుడు కానీ మధ్యలో అక్కడ ఎంతోమంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు లక్షల కోట్లున్నోళ్ళు, వేల కోట్లున్నోళ్ళ సంగతి నేను మాట్లాడట్లేదు. సామాన్యుల పరిస్థితి చిందరవందర అయిపోతుంది. వీళ్ళ పరిస్థితి ఏమవబోతుందని అడుగుతున్నాను నేను. దానికి విధి విధానాలు ప్రభుత్వం తయారు చేయాలా సార్? సామాన్య మానవులు మొన్న మీకు తెలిసి ఉంటుంది, పేర్లు వద్దు, పెద్ద పెద్ద వాండ్లు, బాగా కడుపు నిండిన వాండ్లు, వేల కోట్ల ఆస్తులు ఉన్న వాండ్ల జోలికి వెళ్ళి వాండ్లో తప్పు చేస్తే దానికి తప్పు లేదు ప్రభుత్వం. కానీ సామాన్య మానవులకు ఆల్టర్నేటివ్ చూపించాలి సార్. అది ఇల్లు నేనంటుంది. కానీ భూమి కానీ వాళ్ళకు వసతి సౌకర్యాలు కలుగజేసి చెయ్యాలి. తర్వాత నిర్మాణంలో ఉన్న భవనాలను కానీ ఏవైనా కూల్చేయచ్చు సార్. రెసిడెన్స్గా ఉన్న వాళ్ళవి మాత్రం వాళ్ళకు కొంత టైం ఇచ్చి, సమయం ఇచ్చి, అవగాహన కల్పించి, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి, ఆల్టర్నేటివ్ ఇచ్చిన తర్వాతనే దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి. సార్ మీరు ఇన్నిట్లో వెల్ఫేర్‌కి సంబంధించి ఎంతోమంది 70 ఏళ్ల పైబడ్డ ముసలి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. రూరల్ ఏరియాస్‌లో ఉన్న చదువుకునే పిల్లల గురించి విద్య నేర్పించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలని చూస్తున్నారు. సాఫ్ట్‌వేర్ స్కిల్స్ నేర్పించి ఉద్యోగాల్లో ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నోళ్ళు దీనికి సంబంధించి గవర్నమెంట్‌కి ఒక మెమోరాండం, ఇంతమంది మేధావులు మీరు చెప్తున్నట్టుగా 25,00,000 మంది ఒక గ్రూప్‌లాగా ఉన్న ఒక సంస్థ మీది. అలాంటి ఒక సంస్థ మీరు ఒక మెమోరాండం ఇచ్చి దీనికి ఇలా చేయండి అని చెప్పేసి మీ వంతుగా ఒక సూచన చేయొచ్చు కదా సార్? ఎస్ సార్. సురేష్ ప్రభు ఎక్స్ మినిస్టర్, ఆయన ఇప్పుడు దీనికి చైర్మన్. పార్లమెంటులో ఒక బిల్లు తేబోతూ ఉన్నాం. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కు స్వయం పరిపాలన విధానం. ఓకే. ఇది ఒకటి చేస్తున్నాం. రెండవది అవేర్నెస్, ప్రజలకు అవగాహన కల్పించడం. 3 మనం దీనికి ఈ విధంగా చేస్తే పర్యావరణాన్ని ఇంటి నుంచే మొదలైతే, ఇప్పుడు ఒకప్పుడు ఇండివిజువల్ హౌసెస్ అయితే మీరు చెప్పినట్లు ఖర్చు అన్నీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ సొసైటీస్ వచ్చిన తర్వాత వాటర్ కన్జంప్షన్ కానీ, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ను కానీ కొంత కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇది కార్ పూలింగ్ కానీ, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ. ఇంకొక 2 ఉన్నాయి సార్. ఒకటి సైబర్ క్రైమ్. కరెక్ట్. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ మోసపోతూ ఉన్నారు. మొన్న హైదరాబాద్లో పెద్దది మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఒక లాయర్, 4 కోట్ల రూపాయలు. ఆయన ఒక లాయర్ ఫస్ట్ ఫోన్ నాకు చేశాడు. ఇమీడియట్గా నేనేం చేసిన, సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసి ఫస్ట్ యూ గో అండ్ స్పీక్ బషీర్ బాగులో పోయి రిజిస్టర్ చేసిరా. ఆయన ఏం చేశాడంటే పలు దఫాలుగా డబ్బులు వేస్తూ వచ్చాడు. వాళ్ళు మోసపోయినారు సార్. ఆ అమాయకత్వాన్ని మోసపోయినారు. కాదు సార్, అన్ని కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు అంత మోసం చేస్తుంటే ఎలా మోసపోతున్నారు సార్? నేను కూడా చదివి షాక్ అయిపోయాను. ఒక సంఘటన కాదు, అలాంటి 3 సంఘటనలు ఉన్నాయి. మానవుడు ఆశాజీవి సార్. తర్వాత కొంత కాకుండా అంటే స్వార్థం అనేది ఉండాలా, లైఫ్ బాగుండాలా, ఊరికే వచ్చే డబ్బులు ఉంటే అది మనం చేసిన తప్పు పని. మనం అరే కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఊరికే వచ్చే డబ్బులు నిలబడవు అని నీకు విద్యా వ్యవస్థలోనే నువ్వు మారల్ క్లాసెస్లో చెప్తా వస్తే ఆ తప్పులు చెయ్యరు కదా సార్. ఈరోజు మారల్ క్లాసెస్ లేవు, డ్రిల్ క్లాసెస్ లేవు, సోషల్ సైన్సెస్ లేదు. ఓన్లీ చదువు అంటే నీకు డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, వాడు లాయర్ అవుతాడా, ఎట్లా ఏ విధంగా ప్రజలను సంఘాన్ని దోచుకొని డబ్బులు కావాలన్నా అని. అది పేరెంట్స్ యొక్క ఆలోచన దృక్పథం మారాలి సార్. అది మెయిన్ కావాల్సింది. అది దానికి పేరెంట్స్ యొక్క ఆలోచన దృక్పథం మారాలంటే ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ ఇంట్లో పిల్లోడు నిజంగా బంగారు భవిష్యత్తు ఉండాలి అనుకుని కోరుకుంటారు. మన ముందు తరాలన్నీ కూడా ఈ 3 రంగాల్లోనే 4 రంగాల్లోనే అద్భుతమైన విజయాలు సాధించి వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్లు చేసుకున్న కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయి ఉండొచ్చు, డాక్టర్స్ అయి ఉండొచ్చు, లాయర్స్ అయి ఉండొచ్చు, ఇక మీరు చెప్పిన మిగతా ఎన్ని అయి ఉండొచ్చు, ఇంజనీర్స్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా అక్కడే ఒక గౌరవప్రదమైన పేరు, మా అబ్బాయి ఇంజనీర్, మా అబ్బాయి డాక్టర్ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఎంతో గర్వంగా చెప్తారు. వేరే ఒక వృత్తుల పేర్లు చెప్పండి సార్, వాళ్ళు ఎంత బాధపడతా చెప్తారు సార్. ఈ రోజుటికి కూడా ప్రపంచంలో ఇంత అతి త్వరగా డెవలప్ అవుతూ ఉన్న
కంట్రీ ఏమంటే భారతదేశం. సార్ నేను అబ్సల్యూట్లీ రైట్ సార్. ఇత్యాదిశ పశుభశ్చ కృష్యాదో రుచి శుచి ధర్మాత్మ గుణావాన్ యశ భారతీయత. అంటే ఆ సంస్కృతి, నాగరికత, కష్టపడే మనస్తత్వం కొంత ఇప్పుడు మనకు టీవీ, మీడియా, ఫోన్లు వచ్చినాక పాశ్చాత్య నాగరికతకు కొంత యువత దారి తప్పుతూ ఉంది. కానీ ఇంకా మన సంస్కారము, మన యొక్క ఈ యొక్క మన ఉద్దేశాలు, భారతీయత ఇంకా ఉంది సార్. మళ్ళీ సైకిల్ లాగా మళ్ళీ మన భారతీయత చుట్టూ మన యువత తిరిగిద్దంటారా? ఎస్, వాళ్ళకు మారల్ సైన్సెస్. నా దేశం పావన గంగ, నా దేశం కరుణాంతరంగ, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీతపు సీత, నా దేశం వాల్మీకి కావ్య వల్లరి, కాళిదాస కవిత మంజరి, తాన్సేన్ గానజరి, త్యాగరాజ కృతిలహరి. వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, గౌతముడు పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, సుజల సుఫల సస్య శ్యామల సుందర హిమ గిరీంద్ర మకుటోజ్వల చెప్పన్న రాజ్యాలను ప్రసరించిన దేశం, సీతాద్రి మొదలుకొని సేతువు వరకు స్త్రీలు పొంగించిన దేశం, ఉపవాసాలు సాధించిన దేశం, ఉపనిషత్తులు బోధించిన దేశం నా భారతదేశం సార్. సంస్కృతి, ఆ భారతీయత నరాల ఉంది సార్. రావాలి సార్ మళ్ళీ భారతీయులందరూ. పరమహంస, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద ఎంతోమంది మళ్ళీ పుట్టుకొని వస్తారు సార్, మనకు మార్గదర్శకులు అవుతారు. జరుగుతుంది మన సంస్కృతి, మన యొక్క భారతీయత, మన యొక్క సంస్కారము అంతే సార్. ఇతరులకు సహాయం చేయాలా, మనము కావాలా, ఇద్దరూ డెవలప్ కావాలా, అది భారతీయుల్లో ఉన్న గొప్పదనం సార్. కరోనా తర్వాత ఒక సమాజానికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో మీరు ముందుకొచ్చారు. మీలాంటి వారు ఎంతోమంది ఈ సంస్థల్లో ఉన్నారు. వీటికి సంబంధించిన ఒక మంచి గొప్ప, నేను ఇది చేసి చాలా తృప్తి పొందానన్న సందర్భం ఏంటి? చాలా బాధపడ్డ సందర్భం ఏంటి? ఒకటి, ఫ్రీ వాటర్ స్కీమ్ అందరికీ ఇప్పించడం సార్. ఇప్పుడు ఉదాహరణకు వేరే ఎవరో అవసరం లే, మా అపార్ట్మెంటు 3,50,000 నుంచి 4,00,000 రూపాయలు ప్రతి నెల మేము వాటర్ ఛార్జ్ కట్టేవాళ్ళం. ఈరోజు మాకు సింగిల్ రూపీ వాటర్ ఛార్జ్ లేదు. గవర్నమెంట్ మాకు 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తూ ఉంది ప్రతిరోజు కాదు సార్, ఒక ఫ్యామిలీకి ఒక నెలకు 20,000 లీటర్లు ఒక ఫ్యామిలీకి ఇస్తుంది. అంటే ఇప్పుడు మావి 420 అపార్ట్మెంట్లు, మేము 8,000 వరకు కిలోలీటర్లు వాడవచ్చు. కానీ మళ్ళీ దాంట్లో రిస్ట్రిక్షన్ పెట్టారు, 15,000 కన్నా ఎక్కువ అంటే 5,500 నుంచి 5,800 కిలోలీటర్లే వాటర్ వాడాలి అని. మేము మీటర్లు పెట్టి బిగించినాక ప్రతి నెల ఇప్పుడు మాకు ఆ 3.5 లక్షలు మిగిలిపోతూ ఉంది సార్. ఇప్పటికీ ఇది 48వ నెల, అంటే 48 మంత్స్ మాకు వాటర్ ఛార్జెస్ మిగిలాయి. అవే 1,10,00,000, 1,15,00,000 అయితే దాంతో మేము సోలార్ వాటర్ హీటర్స్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్, గ్రీనరీ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టాం సార్. బా సూపర్ సార్, మీ కమ్యూనిటీకి రావాలని ఉంది. ఫెంటాస్టిక్, మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ₹2.30తో మేము మొదలుపెట్టి ₹2.60తో చేసి ఈరోజు 5,20,00,000 ఫండ్స్, రిజర్వ్ ఫండ్స్ పెట్టి ఉన్నాం సార్. అట్లా ప్రతి సొసైటీ కూడా ఆ విధంగా డెవలప్ కావాలి అనేది సార్. వీటన్నిటి మీద మీరు అవగాహన కల్పించవచ్చు కదా మిగతా సొసైటీకి తిరిగి. అదే చేస్తూ ఉన్నాం సార్, మీటింగ్స్ పెట్టి ఎక్కడికక్కడ మనం బుక్లెట్స్ ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు దీంట్లో నిష్ణాతులైన వాళ్ళే చెప్పగలరు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కామన్ ఏరియాస్ కొన్న వాళ్ళదే, సొసైటీదే అనేది. ఇప్పటికీ కొంతమంది బిల్డర్లు ఏం చేస్తున్నారు, కామన్ ఏరియా మాది అని క్లబ్ హౌసులు వాళ్ళ కింద, తర్వాత కార్ పార్కింగ్ వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ప్రజలను, రెసిడెంట్స్ను సతాయిస్తున్నారు. నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక ఇప్పుడు ఒక్క బిల్డర్ కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఈ వార్లో మీకు బిల్డర్స్కి మధ్య ఒక వార్ జరుగుతూ ఉంటుందా సార్? నేను అందుకే సార్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, మన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. హోమ్ బయర్స్ అసోసియేషన్ నుంచి నేను వెళ్ళాను. బిల్డర్స్ అదంతా సుహృద్భావ వాతావరణంలో జరిగేదే సార్. అన్నా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు,
బిల్డర్కు, ఇది చెయ్యొద్దు, నీకు వచ్చే లాభంలో 10 రూపాయలు తగ్గుతుంది, వీళ్ళు నీకు మౌత్ టు మౌత్ క్యాన్వాస్ అయితే ఇట్లాంటి 10 రూపాయలు నీకు 10 చోట్ల వస్తే నీకు 100 వస్తుంది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, వీళ్ళను తక్కువ ధర వస్తే మీరు దాన్ని ఏమంటారు స్కీమ్ మొదలు పెడుతూనే మీరు పోయి వాళ్ళు అనౌన్స్ చేస్తానే తక్కువ ధరకు వస్తుంది అని చెప్పి పోయి ఇన్వెస్ట్ చేసి చెయ్యి కాల్చుకున్న వాళ్ళకు ఇట్లా మీరు చెయ్యొద్దయా. జీవితంలో సామాన్య మానవుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాని జీవితంలో ఒక్కసారి ఇండ్లు కొనగలడు సార్. కరెక్ట్. అప్పుడు వాడు మోసపోకూడదు. నో డౌట్ ఇప్పుడు నాకు క్రెడాయ్, తర్వాత సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్, హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్, తర్వాత ఈ నార్కెడో, ఇన్ని కూడా వాళ్ళ బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి సార్. ప్రతి మీటింగ్కు పిలుస్తారు నన్ను. మొత్తం ఇంతమందిలో ప్రతిసారి మిమ్మల్ని ఎందుకు మీటింగ్ పిలుస్తారు సార్? అంటే సబ్జెక్టు మీద తెలిసిన వాళ్ళు, సమయం దానికోసం వెచ్చించి ప్రజల కోసం ఏదైనా సేవ చేయాలనే తపన ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేను ఉద్యోగంలో ఉండింటే నా పరిస్థితి అదే కదా సార్, బయటికి పోయేందుకు లేదు. ఇంత గట్టిగా నేను రాజకీయ వ్యవస్థను నేను చెప్పగలనా సార్? వీఆర్ ద సివిల్ సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్. ఉద్యోగులు అంటే బానిసల కిందనే లెక్క. ప్రతి ఒక్కరు ఇట్లా ప్రజలు తప్పు పడతారు, రాజకీయ నాయకులు తప్పు పడతారు. సార్ మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఇలానే సాత్వికంగా మాట్లాడేవాళ్ళ? ఇట్లా సాత్వికంగా మాట్లాడితే నన్ను 23 ట్రాన్స్ఫర్లు ఎందుకు చేస్తారు సార్? 18 ట్రాన్స్ఫర్లు నేను నా 36 ఏండ్ల సర్వీస్లో. కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదిలే సార్. ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టకుండా జరిగితే దేనికైనా ఎస్ అని చెప్తాము. ప్రభుత్వ ఆదాయానికి గనుక నష్టం కలిగిందంటే ఒప్పుకునేవాడిని కాదు సార్. ఇంకా లాస్ట్ మీకు ఒకటి చెప్పాలి సార్. ఈరోజు యూరోపియన్ కంట్రీస్ నిర్వీర్యమైపోయాయి. అవును, ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రగ్స్. హైదరాబాద్లో ఇప్పుడు అది చాలా ఎక్కువైంది. కరెక్ట్. మేము ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. మీరు ఇటువంటి వాటిని కూడా నిర్మూలించడానికి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ద్వారా ఏదన్నా ఒక చట్టం తీసుకొస్తారా? మీకు వెళ్ళి ఎప్పుడైనా సరే పలానా అపార్ట్మెంట్లో ఇలా జరుగుతుంది, డ్రగ్స్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా దోషులే కదా సార్? డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలా అని సార్ వీఆర్ గెట్టింగ్ ప్లెడ్జ్. ప్రతి సొసైటీలో పోయి ఆదివారం నాడు వాళ్ళకు సాటర్డే సండేనే సాఫ్ట్వేర్ వాళ్ళు మిగతా దొరికేది, వాళ్ళతో ప్రతిజ్ఞ తీసుకుంటూ ఉన్నాం. మేము అవగాహన ఉంటుంది, పిల్లల బాడీ లాంగ్వేజ్ని బట్టి చెప్పొచ్చు సార్ వాడు డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నాడా లేదా. అది ఏ విధంగా దాంట్లో కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి పేరెంట్స్కు చెప్పి పిల్లలకు కూడా చెప్పి బంగారు భవిష్యత్తు మీరు నాశనం చేసుకోవద్దు ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రగ్స్ మీరు అని చెప్పి దాని మీద ఇప్పుడు చాలా అవగాహన తరగతులు ప్రభుత్వంతో పోలీస్ డిపార్ట్మెంట్తో చేస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, మా మెయిన్ ఇప్పుడు పెడుతూ ఉండేది అది సార్, వేస్ట్ మేనేజ్మెంట్. సూపర్ సార్. ముందైతే ఇవే చేయాలి. దేనికంటే ఇప్పుడు మిగతా అన్నీ కూడా ఏదో ఒక రంగంగా సరి చేసుకుంటాం, కానీ మానసికంగా కృంగిపోయి మనం డ్రగ్స్లో కనుక ఇబ్బంది పడిపోతే ఆ కుటుంబం నిర్వీర్యం అయిపోతుంది. డబ్బు పరంగా, మానసిక ప్రశాంతత పరంగా, ఆరోగ్యపరంగా, సమాజంలో గౌరవం పరంగా అన్ని రకాలుగా కూడా నాశనం అయిపోయే పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మీరు త్వరగా విముక్తి తేవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి సార్. రిలేషన్షిప్ సార్, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అవ్వనో తాతనో పెద్దనాయనో చిన్నాయనో ఒకరు పిల్లల కోసం ఉండేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏమంటారు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయింది. కరెక్ట్. భర్త భార్య ఇద్దరు ఉద్యోగం, ఇద్దరు సంపాదిస్తేనే ఈరోజు స్కూల్లో ఫీజు కట్టలేరు, చదివించలేరు. కరెక్ట్. ఆ డబ్బుకు ఉద్యోగానికి ఆ టెన్షన్తో వాళ్ళు పిల్లల భవిష్యత్తు మర్చిపోతూ ఉన్నారు పేరెంట్స్. అక్కడ ప్రాబ్లం అవుతూ ఉంది సార్. వాళ్ళకు యథేచ్ఛగా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరు లేక ఇద్దరు ఉంటున్నారు, ఒక్కరే ఇద్దరు కూడా లేదు, అయిపోయింది అది. అందువల్ల అది గారాభంగా వాళ్ళని పెంచడము, దాంతో ఇవి కష్టాలు వస్తూ ఉన్నాయి సార్. అందుకే చెప్తారు సార్, మనం పెద్దవాళ్ళు చెప్పిన సూక్తులను బాగా వినాలి. ఓ ఆల్మైటీ, మనకు స్వామి వివేకానంద చెప్తాడు, ఓ ఆల్మైటీ, ఓ భగవంతుడా, గ్రాంట్ మీ ద హార్ట్ ఆఫ్ బుద్ధ, ద బ్రెయిన్ ఆఫ్ శంకర, the character of Muhammad, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Swami Vivekananda, the divine experience of Ramatirtha, the live and let live of Mahavir, the non-violence of Mahatma Gandhi, the patriotism of Bhagat Singh, last but not least, the helping nature, service nature of our Indian culture. సూపర్ సార్. సార్ ఏం సార్ మీరు ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు?
పిల్లప్పటి నుంచి నేర్చుకునింది సార్. గురువులు, తల్లిదండ్రులు చెప్పినది. మనం అంటే కరపత్రం నిజంగానే చేసే నేను గూడా ఉద్యోగం. నేను గూడా ఒక మాట 4 మాటలు మాట్లాడదాం అనుకున్నోళ్ళని నాకు తెలియట్లేదు. టైమే తెలియకుండా మీతో గంటల కొద్దీ మాట్లాడాల్సొస్తుంది. ఐయామ్ సో హ్యాపీ సార్. మీలాంటి వారితో నేను గూడా మూఢనమ్మకాలు హ్మ్. పెట్టుకోవద్దు. ప్రజలకు అదొకటే సార్. ఈర్ష్య, ద్వేషం, క్రోధం, క్రౌర్యం ఫణాలు సాచిన పాప జగతిలో మానవ శవాల మంటపాలపై ప్రభువుల పతాకాలెగిరే భువిలో రాతి విగ్రహం రాణిస్తుందా, పూజా మంత్రం వెడుతుందా? ఇవన్నీ ఏమీ కాదు. మనం మన కాళ్ళ మీద నిలబడి ఈరోజు మనకు మేధావితనము, నాలెడ్జు, జ్ఞానం ఉంటే ప్రపంచాన్ని మనం జయించగలిగే శక్తి ఈరోజు దేవుడు లేదా మనకు నాగరికత నేర్పుతుంది. అందువల్ల అందరూ అది ఉండాలి సార్. ఆర్థిక ఆలోచన పదును పెడితే, వివేకానికి విఘ్నత తోడైతే మూర్తీభవించిన వ్యక్తిత్వాలు భారతీయులు సార్. అది చాలా జిజ్ఞాసలో శిశువులు, సామర్థ్యంలో యువకులు, అనుభవంలో వృద్ధులు, అంతరంగంలో కళాకారులు, దక్షతలో సంపూర్ణ నాయకులు, దీక్షలో యోగులు, సంకల్ప బలంలో ఉక్కు మనుషులు, పట్టుదలకు పర్యాయ పదాలు, వెరసి 200% మన భారతీయులు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ప్రపంచంలో ఈరోజు మనం విశ్వగురువుగా ఏ దేశానికి పోయినా కూడా మనం రాణిస్తూ ఉన్నామంటే ఇది సార్. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగం చేస్తుంటే మీకు ఆదాయ మార్గాలుండేయి. ఎంతో కొంత మీకు ఎవ్రీ మంతనో లేకపోతే ఇట్లా ఉండేది. స్వతహాగా మీరు కోటీశ్వర్లా మీరింత చేయటానికి, ఇలా వెల్‌ఫేర్ చేయటానికి మీ సొంత డబ్బులు పెట్టుకుంటున్నారా? లేకపోతే మీరెక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బుని ఈళ్ళందరికీ సేవ చేస్తున్నారు సమాజానికి? నేను గ్రూప్ 1 ఆఫీసర్‌గా రిటైర్డ్ అయ్యాను కదా సార్. రైట్. నాకు 3 పిల్లలు. నేను అదే పనిగా లూప్ లైన్‌లో వచ్చి మామూలుగా ఎవ్వడు లేనప్పుడు పిల్లలను చదివించుకున్నా. నాకు చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆ రోజు మా యొక్క కుటుంబ పరిస్థితుల వల్ల మా అన్న ఎంబీబీఎస్, మా అక్క యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టు, మా చెల్లెలు గోల్డ్ మెడలిస్టు, మా అన్న పిల్లలు గోల్డ్ మెడలిస్టులు, నా కూతురు గోల్డ్ మెడలిస్టు, నేను గోల్డ్ మెడలిస్టు సార్. ఏం జరిగింది అంటే మనము కుటుంబ బాధ్యత మనం పెట్టుకొని మనం ముందుకు పోతే ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు అనేది ఆశ సార్. తర్వాత రెండవది, ఇది మీరు నన్ను అడిగారు మీరు ఎట్లా ఇది ఉంది అని. నాకు 3 పిల్లలు దేవుని దయ వల్ల. ఒకరు బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఒకరు ఊబరు, ఒకరు గూగుల్లో పనిచేస్తున్నారు సార్. నేను రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు కూడా వాళ్ళకు స్టార్టింగ్లో వస్తూ ఉంది. కరెక్ట్ సార్. నిజమే అది. గ్రేట్. మీరు 36 సంవత్సరాలు కష్టపడ్డది ఒక రోజు వచ్చింది. వాళ్ళకు 1 ఇయర్‌లో వచ్చేస్తూ ఉంది. అంతకు డబల్ సార్. అవును. అంతకు డబల్. వాళ్ళకి అది వచ్చింది కాబట్టి ఇంకా అది లేదు. అంటే మీకు పిల్లల బాధ్యత లేదు కాబట్టి సమాజమే మీ పిల్లల్లాగా భావించి. నా పెన్షన్ నాకు ఉంది, మా భార్య ఉంది, అందువల్ల చూసుకుంటా. ఇంకా మాకు 64 అయిపోయి 65 వచ్చింది సార్. కొంత తిరగలిగి ఉన్నంత వరకు ఏదన్నా సంఘానికి సేవ చేయాలా, సంఘంలో ఏదన్నా మార్పు రావాలి. నేను సివిల్స్ వాళ్ళకు కోచింగ్ ఇస్తాను సార్. ఐఏఎస్, ఐపీఎస్ ఎవరన్నా ఉంటే ఇప్పుడు అదొక మెయిన్ మోటో సార్. ఈయన మహేష్ భగవత్ గారు నాకు ఇన్స్పిరేషన్. 2-3 మార్లు ఆ మీటింగ్స్ కూడా ఆయన్ను పిలిచాను. ఇది ఎవరైనా వస్తే వాళ్ళకు ఒక ఫండ్ పెట్టాం సార్. పెట్టేసి ఉచితంగా వాళ్ళకు హాస్టల్ వసతి ఇచ్చి, వాళ్ళకు మనమే నెలకు స్టైఫండ్ మాదిరి ఇచ్చి చేసేందుకు ఒకటి. కానీ దానికి ఏమంటే రూరల్ విలేజ్ కొన్ని మొడాలిటీస్ పెట్టుకున్నాం సార్. అది ఉన్న వాళ్ళకి కావాలా అని అది ఒకటి చేస్తూ ఉన్నాం సార్. తర్వాత ఈ స్వాధా ఫౌండేషన్. తర్వాత మేము ఈ హైదరాబాద్లో నాకు నచ్చింది ఆమె వసుంధరమ్మ గారు సార్, నచికేత తపోవన్. అవును, నచికేత తపోవన్ తెలుసు. నాకు ఎందుకంటే ఒక అమ్మాయి బై నేమ్ సావిత్రి అనుకుంటాను సార్. అప్పుడప్పుడు అక్కడ టీచ్ చేసేందుకు వెళ్ళేవాడిని నేను. ఆ అమ్మాయి అనాథ బాలిక, చెన్నై నుంచి తమిళనాడు నుంచి వచ్చింది. ఆ అమ్మాయి ఒకటేసారి పోయి చేర్పిస్తే 9th 10th రాసి ఎగ్జామ్ పాస్ అయిపోయింది సార్. మళ్ళీ ఎట్లా చదివిందో ఏమో తెలియదు. ఇంటర్మీడియట్ అయినాక ఆమె మేడం అడిగారు నీకు ఎట్లా ఇది అని. అప్పుడు నేను తమిళనాడు పోతే వాళ్ళ నాయన చిన్నాయనో ఎవరో పెద్ద నాయనో ఉండి వాళ్ళది బెస్త కులం అక్కడ అది బీసీ, ఇక్కడ ఎస్సీ. ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్కి ఇస్తే ఆ అమ్మాయికి ఆ సర్టిఫికెట్ ద్వారా నారాయణమ్మ కాలేజీలో సీట్ వచ్చింది సార్. ఈరోజు ఆ అమ్మాయి స్ట్రీట్ చిల్డ్రన్ టీసీఎస్లో జాబ్ చేస్తూ ఉంది. మై గాడ్.
మొన్ననే పెళ్ళయింది అమ్మాయికి. పిలిచిందనమాట. నేను చెప్పిన, అమ్మ మనం సేవ చేసేంత వరకే, ఫలితం మళ్ళీ ఉండదు. ఎప్పుడన్నా నీకు కష్టం వచ్చినప్పుడు ఫోన్ చేయి, నేను వస్తా అని చెప్పాను సార్. ఇప్పుడు మా పిల్లలంటే అది నా బాధ్యత సార్. నేను వాళ్ళను దాన్నేమంటారో మాకు పుట్టినారు బిడ్డలు కాబట్టి వాళ్ళ బాగోగులు చూడాల. సంఘంలోని ఇట్లా ఎవ్వరూ లేని అనాథలను కూడా చూస్తే ఆ దేవుడు అనేవాడు సహాయం చేస్తాడు. ఇతోధికంగా అందరూ సహాయపడతారు సార్. అది ఉద్దేశం. ఫెంటాస్టిక్ మోరల్ సార్. అట్టే గ్రేట్ స్టోరీ ఆఫ్ యూ సార్. ఈ దీని ద్వారా చాలామంది మీకు ఏదో లాభం ఉంటే తప్ప చేయరు అనుకునే మనుషులకి దీని ద్వారా ఎటువంటి రూపాయి లాభం ఉండదు, మీ జేబులో డబ్బులు పెట్టుకుని మీరు తిరుగుతున్న సంగతి ఎలా చెప్తారు? ఏ విధంగా చెప్తారు? రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏది కూడా సార్ సేవా కార్యక్రమం ఉంటే నిస్వార్థంగా చేస్తేనే వాడు ముందుకు వస్తాడు సార్. మనం ఏదన్నా సెల్ఫిష్నెస్, దీనికి మనం బిజినెస్ మైండ్తోనో ఇంకోటి ఎవడో చేస్తాడో ఇంకోటి చూస్తాడంటే అది ఫెయిల్యూర్ అవుతుంది సార్. అందుకే స్వయం పరిపాలన ఏ సొసైటీకి వాన్లే, దానికి ఆడిట్, దానికి పకడ్బందీ బైలాసు, దానికి గవర్నమెంట్ నుంచి ఆడిట్ వింగ్ వెళ్ళడము, ఇట్లా మనం పకడ్బందీగా చేస్తూ ఉన్నాము అనేది అది 10 కాలాల పాటు ఆ సొసైటీలు మనగలుగుతాయి. దానివల్ల ఇతోధికంగా జిహెచ్ఎంసీకి ఇక్కడ, మిగతా ఊర్లలో అయితే మున్సిపాలిటీస్కు, ఒకవేళ మనకు టౌన్స్లో అదైతే పంచాయతీలకు ఇతోధికంగా ఆదాయం ఉంటుంది. దాని ద్వారా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు సార్. మీరు వ్యక్తిగతంగా ఏం తీసుకోరా సార్? దేనికి సార్? వీటికి సంబంధించిన ఆదాయ మార్గాలు పోనీ మీ పిల్లలు ఏం అడగరా? డాడీ నాకేం అవసరం ఉంది సార్? నేను అదే చెప్తూ ఉన్నాను. 65 వచ్చినాక నాకు వచ్చే పెన్షను, ఒక ఇండ్లు ఉంది, మా నాన్న ఇచ్చిన భూమి ఉంది పెద్దలు, దాంతో ఉండేది ఉంది. ఇంకా ఏమీ అవసరం లేదు సార్. అది అవసరం అనుకున్న రోజు మనం విరమించుకుంటాం దాని నుంచి. అది మనం ముందుకు పోవాల్సిన పనిలే. నేను దేవుణ్ణి కోరుకునేది కూడా అట్లా అవసరం రాకూడదు. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ వచ్చిపోయినారు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు పాపం మనం వస్తే ప్రతి సొసైటీలో మీటింగ్ పెట్టించి మీరు ఏం చేస్తారు, ఒక డిబేట్ పెట్టించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వచ్చి మా కాన్స్టిట్యుయెన్సీస్లో 2-3 దాంట్లలో మీరు ఏం చేస్తారో చెప్పండి. సొసైటీస్కి ఏం చేస్తారు మీరు? ఎందుకో ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు లేవు, కొందరికి డ్రైనేజీ వ్యవస్థ లేదు, కొందరికి పవర్ రూరల్ ఇచ్చినందువల్ల పవర్ లేదు, ఆ రోడ్స్ పోయి వచ్చేందుకు కష్టం అవుతూ ఉంది. ఫ్లడ్ వాటర్ వస్తే సొసైటీల్లో సెల్లార్లు మునిగిపోతూ ఉన్నాయి. దీనికి మీరు ఏం చేస్తారు? వాళ్ళతో హామీలు తీసుకుంటూ ఉన్నాం సార్. తీసుకొని మాట్లాడిచ్చారు. ఆ సొసైటీకి వాళ్ళు చెయ్యాలా, గెలుస్తానే మళ్ళీ పోయి ఎంట పడతాం వాళ్ళను. అయ్యా ఇదిగో నువ్వు మాకు చెప్పినావు చెయ్యి. అది అందువల్ల కొంత సక్సెస్ అయింది సార్ అందరూ కూడా. అది ఇంకొకటి నిస్వార్థంగా అనుకుంటే ఇంకొకటి సార్, దీంట్లో ఒక స్టేజ్ వరకు అవసరం సార్. అంటే మీరు చెప్పేది 20 సంవత్సరాలు అప్పుడే ఉద్యోగంలోకి వస్తావు, చదువు నాయన వాళ్ళది పోతుంది, డబ్బులు అవసరము. దాని తర్వాత పెండ్లి అవుతుంది, పెండ్లాము, ఇంట్లో అవసరము. దాని తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళ చదువులు వాళ్ళది, అదే అవసరము. రిటైర్ అయిపోయినాక శేష జీవితం గడుపుతా భగవంతుడా అని అనుకునేవానికి ఇంకా ఏమి కోరికలు ఉంటాయి సార్? ఇంకా అప్పటికి కూడా వాడు కోరికలు ఉన్నాయంటే వాడు మనిషి కాదు, అంతే. వాడు ఇంకా అదేంటో అంతే, మళ్ళీ ఇంకా ఎవరికి పెట్టిపోతాడు సార్? నువ్వు వచ్చినప్పుడు ఏం తెచ్చుకోలే, పోయేటప్పుడు నువ్వేం తీసుకొని పోవు. పెరిగినది విరుగుతుంది, పైకి లేచినది క్రిందకు పడుతుంది, సంయోగాంతరం వియోగం కలుగుతుంది, జీవితం మరణంతో అంతం అవుతుంది, ఇది లోకరీతి అంటాడు వాల్మీకి. నువ్వు కనుప్రెప్ప జీవితం సార్. నువ్వు వచ్చింది పోయినది ఒక బాటసారిగా వస్తావు. వచ్చినప్పుడు ఏం తెచ్చుకో, పోయేటప్పుడు ఏముండదు. ఈ డబ్బుకు నువ్వు ఎంట పడితే అది నీకు ఎంత రాసి పెట్టి ఉందో అంతే వస్తుంది. ఒకళ్ళకు ఉండొచ్చు, టాటా, బిర్లా, అంబానీలు ఉండొచ్చు, వాని కష్టాలు వానికి ఉంటాయి. మనం మన వరకు జీవితం లైఫ్ బాగా గడుపుతున్నామా లేదా, మనం సమాజానికి ఏమన్నా ఉపయోగపడుతూ ఉన్నామా లేదా, మన వల్ల ఏమన్నా సమాజం బాగుపడుతూ ఉందా, మన వల్ల ఇతరులు ఏమన్నా ఉన్నారా అనేది ప్రతి ఒక్కరిలో నైతిక పరివర్తన రావాలి సార్. ఫైనల్గా సార్, మన బద్రీనాథ్ గారు, మీరు చాలామంది వెల్ఫేర్కి సంబంధించి కానీ రెసిడెన్షియల్కి సంబంధించిన వాళ్ళు కానీ అనేక మంది ఉన్నారు. కరోనా తర్వాత ఎంతోమందిలో అవగాహన వచ్చింది, చాలా ప్రజలకు మేలు చేయాలని, కొంతమందికి పర్యావరణం మీద ప్రేమ జరిగింది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఫైనల్గా ఇచ్చే సలహా ఏంటి?
9-10 తేదీల్లో నవంబర్లో జరగబోయే జాతీయ సమావేశాలకు హైదరాబాదులో ఉన్న అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మనిషి కూడా వచ్చి దాని ద్వారా ఆ స్పీచెస్ అక్కడ జరిగే చర్చా వేదికలు ఇవన్నీ పర్యావరణాన్ని ఎట్లా కాపాడాలా, వాటర్ను ఎట్లా మనం కన్జ్యూమ్ చేయాలా, వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలా, ప్రజలు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఎట్లా విరవిల్లాలా అనేది ఈ ఆపర్చునిటీని మీరు హైదరాబాదులో జరుగుతూ ఉంది. అందరూ దీనికి వచ్చి అటెండ్ అయ్యి దాని యొక్క ఫలితాలను మీరు అనుభవించాలా అని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ బద్రీనాథ్ గారు. చాలా విషయాలు చెప్పారు. ఇంకా కూడా మాకు ఫ్యూచర్లో భవిష్యత్తులో కనుక వీటికి సంబంధించి ఏదైనా అవసరాలు కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా ఎవరన్నా సరే ఒక బిల్డర్ ద్వారా ప్రాబ్లం వచ్చినా కానీ, ఒక ఇక్కడ ఇంట్లో ఒక వెల్ఫేర్లో కానీ, ఒక రెసిడెన్షియల్ సొసైటీలో ప్రాబ్లం వచ్చినా కూడా మీకు కంప్లైంట్స్ చేయాలని చెప్పేసి, మీరు వాళ్ళకి అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఒక్క చిన్న విషయం లాస్ట్ మీకు చెప్తూ ఉన్నాను. చెప్పండి. అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది, సమాజం దేశం హృదయంలో పెట్టుకొని భారతీయులను సైనికులు కాపాడుతున్నారు. వాళ్ళకు మనం రుణపడి ఉండాలి. కరెక్ట్. తర్వాత గురువు సానియా తయారు కావాలన్నా, సోనియా తయారు కావాలన్నా, బిల్ కలెక్టర్ తయారు కావాలన్నా, బిల్ క్లింటన్ తయారు కావాలన్నా, ఒసామా తయారు కావాలన్నా, ఒబామా తయారు కావాలన్నా, ఆ గురువు యొక్క నేర్పరితనము, గురువు దగ్గర శిష్యరికం చేసి వస్తేనే ఆ 8-10 సంవత్సరాల వయస్సులోనే విద్యార్థులకు అవగాహన వస్తుంది సార్. వాడు రెక్లెస్గా జీవితం మీద ఏమీ కేర్లెస్గా ఉండి తల్లిదండ్రులు పట్టించుకోకుండా డబ్బులు ఎక్కువ ఇస్తే అది వాళ్ళ అభివృద్ధికి కాదు సార్, వాళ్ళ సుఖానికి కాదు సార్, వాళ్ళ నాశనానికి తల్లిదండ్రులు పెద్దలు దోహదపడుతూ ఉన్నారు. అది మానుకొని వాళ్ళ కష్టపడే విద్యా తురాణం నా సుఖం నా నిద్ర. కరెక్ట్. ఆ విద్య జరిగినప్పుడు కష్టపడితే ఆ 20 సంవత్సరాల వరకే సార్. తర్వాత మొత్తం 60 ఏళ్ళు నీ లైఫ్ లాంగ్ నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. అది విద్యార్థుల్లో మనకు తెలియజేయాలా, ఆ మెసేజ్ పోవాలా అనేది ఒక ఆశ సార్. సూపర్ సార్, సూపర్, ఫెంటాస్టిక్. మీలాంటి వాళ్ళు నిజంగా కూడా అప్పుడప్పుడు వచ్చి మా స్టూడియోకి వచ్చి మాతో మాట్లాడి మా ప్రేక్షకులందరికీ మీలాంటి వాళ్ళ గొప్పతనాన్ని, మంచి విషయాలని, 4 విషయాలని చెప్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మీకు ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే ట్యాగ్ తెలుగు నుంచి మీకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తాం సార్. అల్లవేళ మీకు మేము ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చివరి స్లోగన్ సార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ సార్, శివ సార్ ఈజ్ సూపర్ స్టార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చి ప్రజలను ఇంత మీరు దాన్ని ఏమంటారు అవగాహన కల్పిస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ఛానల్ మెగాస్టార్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.